ఈరోజు నేను తీసుకొచ్చిన చిన్న టాపిక్ ఏంటంటే, బాల్య స్నేహితుల గురించి చెప్తున్నా. యాక్చువల్‌గా బాల్య స్నేహితులు, బాల్య మిత్రులు, చిన్ననాటి స్నేహితులు ఈ పదాలు వినడానికి చాలా బాగుంటాయి కదా! ఎప్పుడో మనం ఇవన్నీ విన్నాం కదా! ఈ యొక్క తీపి జ్ఞాపకాలు, మధురానుభూతులు మన జీవితంలో చవిచూసాం కదా! ఆ రోజులన్నీ ఒక్కసారి నెమరు వేసుకోవాలని ఈ యొక్క వీడియో చేస్తున్నా. చిన్నప్పుడు ఉదయం 9 గంటలకి స్కూలుకెళ్తే, సాయంత్రం 4 గంటలకి తిరిగి వచ్చేసేవాళ్ళం. మధ్యలో 1 అవర్ లంచ్ బ్రేక్. మళ్ళీ మార్నింగ్ అవర్స్ అండ్ ఆఫ్టర్‌నూన్ అవర్స్‌లో కూడా స్మాల్ బ్రేక్స్ అంటే ఇంటర్వెల్స్ ఉండేయన్నమాట. అలాంటి చిన్ననాటి జ్ఞాపకాల్లో ఎంతోమంది ఫ్రెండ్స్, "ఒరేయ్ బంటిగే, ఒరేయ్ చింటిగే, ఒరేయ్ పంటిగే, ఒరేయ్ నానిగే, ఒరేయ్ ఏంట్రా" అనే అనేక రకాలైన పేర్లతో సంభాషించుకుంటూ ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తనలో తను బాధ్యతలనేవి లేకుండా తనను తాను మర్చిపోయి ప్రపంచ యాత్రలో, ఆనంద విహారయాత్రలో బాల్య మధురానుభూతిలో మునిగి తేలియాడేవారు. ఒకప్పుడు పిల్లలందరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకరినొకరు పలకరించుకునేవారు. ఉదయాన్నే ఆడుకునేవారు, మధ్యాహ్నం ఆడుకునేవారు, సాయంత్రం ఆడుకునేవారు. ఇరుగు పొరుగు వారందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ఫ్రెండ్స్‌గా కలిసి ఎన్నో ఆటలు, రకరకాల ఆటలు ఈరోజు కనుమరుగైపోతున్నాయి కదా! కోతికొమ్మచ్చి ఆటలు, అష్టాచెమ్మా ఆటలు, అదేవిధంగా కబడ్డీ, రాళ్ళు నిలబెట్టి ఒక ఐదుగురు, ఆరుగురు కలిసి లేదా ఒక 10 మంది కలిసి ఒక చిన్న స్టంపర్ బాల్లు ఇలాంటి బాల్లు కొనుక్కొని ఒక రూ. 20, 30 పెట్టి చెక్క బెట్టలు తయారు చేసుకొని అలిసిపోయి పొద్దు కునికే వరకు కూడా క్రికెట్లు ఆడిన సందర్భాలు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా ఎండాకాలం వచ్చేసరికి ఆడుకుని చెరువులకి కానీ లేదంటే బోరుబావుల దగ్గరికి కానీ వెళ్ళి కుర్రోళ్ళందరూ కూడా బట్టలన్నీ తీసేసి ఆటిల్లోనే జలకాలు ఆడుతూ ఆనందపడేవారన్నమాట. ఒకసారి నెమరు వేసుకోండి అవి. ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఏమున్నా సరే అందరికీ పంచిపెట్టేవారు నిస్వార్థంగా. ఇది నాకుండాలి, రేపటికి కావాలి, లేదా మా ఇంట్లో వాళ్ళు ఇవ్వద్దన్నారు అనే యొక్క భావన ఎవరిలో కూడా ఉండేది కాదు. పెద్దవాళ్ళు కూడా పిల్లలకి అలాగే చెప్పేవారు. నీకుందా నీ ఫ్రెండ్స్‌కి పెట్టు, కావాలా ఇంకా తీసుకెళ్ళు అనే ఒక నిస్వార్థంతోనే ఆలోచించేవారు. అలాగే ఫ్రెండ్స్ కూడా వాళ్ళిచ్చిన మనీ, పాకెట్ మనీ గానీ, చేంజ్ ఎంతుంటే అంత తీసుకెళ్ళి రకరకాలయన్నీ పీచు మిఠాయిలు కొనుక్కోవడం, సోంపాపులు కొనుక్కోవడం, ఇంకా ఐస్‌లు, మ్యాంగో ఐస్ అని, ద్రాక్ష ఐస్ అని, సేమియా ఐస్ అని ఇలాంటియన్నీ కొనుక్కొని షేర్ చేసుకునేవారు. ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని ఎంజాయ్ చేసేవారు. ఇంకా ఇదే సమ్మర్ సీజన్‌లో మామిడికాయలు దొంగతనాలకెళ్ళడం, చిలుపుగా కోసేయడం, అదేవిధంగా తాటి ముంజలు, ముంజికాయ చెట్లు ఎక్కడం, ముంజికాయలు కోసుకోవడం, ఇవన్నీ ఒకళ్ళనొకళ్ళు తినిపించుకోవడం, ఒకళ్ళకొకళ్ళు కోసుకోవడం, ఎంతో ఆనందాన్ని గడిపేవారు బాల్య స్మృతుల్లో. అలాంటి బాల్యమిత్రులు ప్రతి ఒక్కరికి ఉంటారు. ఈ రోజుల్లో ఇప్పుడు తరం ఇప్పుడున్నటువంటి జనరేషను అయన్నీ కూడా కోల్పోయాయనే చెప్పాలి. ఒకనాటి తరం ప్రెజెంట్ మనం అనిపించొచ్చాం అవన్నీ కూడా. చాలా ఆనందానుభూతులు, తిరిగి రాని మధురానుభూతులు గూడా. మన మనసు ఎప్పుడన్నా కూడా బాధగా ఉన్నప్పుడు వాటిల్ని నెమరు వేసుకుంటూ ఇలాగ గతాన్ని గడిపాము, ఇంత ఆనందపడ్డామనే ఒక నెమ్ ఒక జ్ఞాపకాల్ని లోతుల్లో దాగినటువంటి మధురానుభూతుల్ని వెనక్కి తెచ్చుకొని ఒక్కసారి ఆలోచించుకుంటే మన మైండ్ చాలా 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 పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా రిఫ్రెష్ అవుతుందన్నమాట. అందుకని ఈ యొక్క పాత చిన్ననాటి ఆటల గురించి కానీ, చిన్ననాటి జ్ఞాపకాల గురించి కానీ తెలియపరుస్తున్నాను. ఇంకా తొక్కుడు బిళ్ళ ఆట ఆడేవారు, తాడాట, స్కిప్పింగ్ ఆడేవారు, ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడేవారు, గోలీలాట ఆడేవారు, ముంజికాయ బళ్ళుతో ముంజికాయ చక్రాలతో బళ్ళు చేసుకొని ఒకళ్ళనొకళ్ళు పోటీలు పట్టించుకునేవారు. అంటే ఒకళ్ళనొకళ్ళు గుద్దించుకుని
ఎవరి బండి గట్టిగా ఉంటుందా? ఎవరిది ఊడిపోతుందా? అనేది పందాలు కట్టుకొని, పందాలు కాసి కూడా ఎంజాయ్ చేసేవారు. అదేవిధంగా ఎప్పుడైతే పొద్దున్న ఇంటి నుంచి ఒకసారి మనం బయటకొచ్చేసామంటే, మళ్ళీ పేరెంట్స్ "ఒరేయ్! రండ్రా భోజనాలు చేయండ్రా, ఒరేయ్! స్నాక్స్ తినండ్రా" అని వాళ్ళు పరుగులెట్టి, పరుగులెట్టి బతిమాలి, బతిమాలి మన ఎంట పడేవారు. అయినా సరే మనం నెక్కి, నెక్కి దాక్కుని ఆట అయిపోయాక కొంతమంది చెప్పడం, కొంతమందైతే దాక్కుని వాళ్ళెళ్ళిపోగానే మళ్ళీ ఆటలో నిమగ్నం అయిపోవటం. ఆ రోజులు ఎంత బాగుండేవి కదా! జలకాలాటలో అయితే ఇంక చెప్పనే అవసరం లేదు. ఒక రాళ్ళెక్కి లేదా చెట్లెక్కి ఆటిల పైకి నీటిలో కురికేసి చాలా ఆనందపడేవాళ్ళు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతున్నా గానీ, ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలిసేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉదయం చలిదానం తినేవారు. అంటే అతి తక్కువ మంది టిఫిన్స్ చేసేవారు. అయి చేసేసి వచ్చిన తర్వాత క్రికెట్‌లాడేవారు, కోతికొమ్మచ్చులాట ఆడేవారు. తర్వాత చేనులోకెళ్ళేవారు, తాటిముంజలు తినేవారు, మామిడికాయలు తినేవారు. తర్వాత సాయంత్రం వరకు క్రికెట్‌లాడేవారు, కబడ్డీలు ఆడుతూ ఉండేవారు. వీరి వీరి గుమ్మళ్ళాడేవారు. ఇలాగ రాత్రులయ్యే వరకు గూడా రాత్రి 9, 10 అయ్యే వరకు కూడా ఆటల మీదే ఉండిపోయేవారు. మన బాల్యం అంతా కూడా. అలాంటి బాల్యాన్ని మనం ఎంతగానో మిస్ అయ్యాం కదా! ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా బాల్యం అనేది కంపల్సరీ ఉంటుంది. బాల్య స్నేహితులందరూ గూడా ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన యొక్క బిజీ లైఫ్ అస్సలు ఖాళీ లేని సందర్భంగా గెట్ టుగెదర్‌లు పెట్టుకొని చిన్ననాటి జ్ఞాపకాల్ని ఎప్పుడో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలకి ఒక్కొక్కసారి నెమరు వేసుకుంటున్నారు కదా! వీలైతే ప్రతి ఒక్కరు కూడా బాల్య స్నేహితుల్ని కలుపుకోండి. ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్‌లో ఉండి మీ యొక్క మధుర అనుభూతులనంతా కూడా నెమరేసుకోండి. జీవితాన్ని కొత్తగా ఆస్వాదించండి. ఎందుకంటే ఆనాటు అనిపించిన జీవితానికి, ఇప్పుడు అనిపిస్తున్న జీవితానికి చాలా చాలా తేడా ఉంది. అప్పుల్లో ఆనందానికి కొరువుండేది కాదు. ఆప్యాయతలు, అనురాగాలు చాలా ఎక్కువగా ఉండేయి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు పరితపించేవారు. ఈళ్ళు నా వోళ్ళు అని. ఈళ్ళకేమైనా అయినా తట్టుకునేవారు కాదు. ఏదన్నా పండగొచ్చినా, పబ్బమొచ్చినా అందరూ ఇంటిల్లిపాది ఎళ్లి కలగలుపుకొని ఆనందంగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడున్న సమాజంలో ఏ ఫంక్షన్ అయినా అప్పటికప్పుడు ఎళ్ళడం, జస్ట్ మొఖం చూపించి రావడం. లేదంటే వాట్సాప్‌లో హాయ్ చెప్పడం, "ఒరేయ్! కుదరలేదురా" అనడం. ఎందుకంటే జీవితం చాలా చాలా చిన్నదే. కానీ మన జీవితంలో అనిపించిన ప్రతి అనుభూతి, ఆనందాన్ని కూడా మనం చనిపోయే వరకు కూడా మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయి, సేవ్ అయిపోయి ఉంటుందన్నమాట భద్రంగా. మనం ఒకానప్పుడు దైవానుసారంగా, దైవ చిత్తానుసారంగా మనం వృద్ధాప్యం వరకు బ్రతికి ఉంటే, వృద్ధాప్యంలో ఇయన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఆ సమయంలో వాళ్ళతో ఎళ్లి మాట్లాడడానికి కానీ, వాళ్ళతో మన ఆనందాన్ని పంచుకోవడానికి కానీ అవకాశం అనేది ఉండదు. అందుకని మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి సండే లేదా సాటర్‌డే వచ్చినా, ఎప్పుడు హాలిడేస్ వచ్చినా సరే మీ ఫ్రెండ్స్ అందరూ కలవండి. కలిసి చిన్నప్పుడు ఎలా గడిపాము, ఎలాంటి నిస్వార్థమైన ప్రేమలుండేవి, ఎలాంటి ఆటలాడుకునేవాళ్ళు, ఎలాంటి టూర్‌లెళ్ళేవాళ్ళు, ఇయన్నీ కూడా ప్రతి ఒక్కరు నెమరు వేసుకోండి. నెమరు వేసుకుంటే ఆటిల వల్ల మీరు రిఫ్రెష్ అవుతారు. చాలా ఆనందపడతారు. ఇలాంటి జీవితాన్ని మనం కోల్పోయామా? పోనీ మనం అనిపించొచ్చాము. మళ్ళీ అలాంటి బాల్యమిత్రులకు దూరం అయిపోయామని ఒక ఆలోచనొస్తుంది. రెండోది అలాంటి అంత గొప్ప జీవితాన్ని ఈరోజు మన పిల్లలకి మనం ఇవ్వలేకపోతున్నామా అనే ఒక సందిగ్ధంతో ఆలోచించి, అలాంటి జీవితాన్ని కొంచెం వరకైనా సరే మన పిల్లలకి ఇప్పటి తరానికి మనం నేర్పిన వాళ్ళం అవుతాము. ఆ రోజుల్లో మనం అంతగా ఆడుకునేవాళ్ళం కాబట్టి ఏ టెన్షన్ ఉండేది కాదు. ఈ రోజుల్లో వయసులో ఉన్న పిల్లలకి గూడా అది తల మెరిసిపోతుంది. ఏ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. చిన్నప్పటి నుంచి మందులు. కానీ అప్పుల్లో వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటలు పట్టేలాగా ఆడేవాళ్ళం. అనారోగ్యం అంటేనే తెలిసేది కాదు. అసలు ఆ రోజుల్లో హాస్పిటల్‌లు తక్కువ, డాక్టర్‌లు తక్కువ, పేషెంట్‌లు కూడా తక్కువ. ఎందుకంటే మనం గడిపినటువంటి ఆ జీవితం అంత గొప్పదన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా ఏంటే బాల్య స్నేహితులు ఎవరైతే ఉన్నారో, బాల్యమిత్రులు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాల్య స్నేహితుల్ని, బాల్యమిత్రుల్ని, చిన్ననాటి స్నేహితుల్ని అందరిని కూడా మీరు యొక్క జీవించినటువంటి జీవిత విధానాన్ని అవలంబించుకుంటూ వాళ్ళందరిని కూడా గుర్తు చేసుకొని, గ్యాదర్ చేసుకొని మీకు టైం కలిసినప్పుడల్లా వాళ్ళతో గడపండి. ఆ చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకోండి. జీవితాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని ఆనందంగా ఉండండి. అదే విధంగా ఈ యొక్క చిన్న మెసేజ్ ద్వారా చిన్ననాటి బాల్య స్నేహితులు మరియు వాళ్ళలో
అనిపించినటువంటి ఆనందాల గురించి చిన్న మెసేజ్ నేను చెప్పాను. మీ అందరికీ ఏమన్నా ఈ నచ్చి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటే చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.